హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ చేపలక్కనే. మీరంతా ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. వీడియోలోకి అయితే వెళ్దాం రండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఎక్కడ ఉన్నామంటే మన అంటే తోటలు 2 తోటలు అండి ఉండేది. ఇక్కడైతే మా రామయ్య ఉంటాడు. కానీ మా రామయ్య తోట అయితే మీకైతే చూపించడానికి అయితే వచ్చాను. కొబ్బరి తోట అయితే చూసేద్దాం. కొబ్బరి తోటలు అయితే ఉన్నాం ఫ్రెండ్స్. కొబ్బరి తోట అయితే చూసేద్దాం రండి. చూపి ఒకసారి కొబ్బరి తోట నుంచి చూడండి. మొత్తం కొబ్బరి తోటేనండి. ఎక్కడ ఏ చెట్టు అంటూ ఏది లేదు, మొత్తం కొబ్బరి తోటే. చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా మంచిగా అయితే ఉందండి. చూడండి కొబ్బరి తోట ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా వరకు అయితే ఇలాగే అయితే ఉందండి. చాలా మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి. ఆకైతే చాలా దండిగా ఉందండి. ఇక్కడైతే కొబ్బరి తోట అయితే చూపిస్తామండి మీకు. మళ్ళా ఇక్కడే మళ్ళీ జామ తోట కూడా ఉంది. జామ తోట కూడా చూపిస్తాము, చూసేయండి. చాలా మంచిగా అంటే మంచిగా ఉంది. ఇక్కడ కొబ్బరి తోట కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. అయితే మనం కొబ్బరి తోట మీకైతే చూపించాను కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జామ తోటలోకి వెళ్తున్నాము. పదండి, జామ తోట మీకైతే చూపిస్తాము. మాట్లాడుకుంటావా? చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనమైతే జామ తోట దగ్గరికి అయితే వెళ్తున్నామండి. రండి, జామ పండ్లు ఉన్నాయా కాయలు ఉన్నాయా అయితే చూపిస్తావు. ఫుల్ సమ్మర్ కదండి. ఈ సమ్మర్కి మనకు ఏంటంటే కాయలు ఉన్నాయా లేదా అనేది మీకైతే చూపిస్తాను. శుద్ధం బాగా లేదా అని పరీక్ష అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, జాంకాయ ఎంత బాగుంది. ఇదంతా అంతా గిచ్చి గిచ్చి పెట్టలేదు. ఈ జాంకాయకి మొత్తం పొరికిలే ఫ్రెండ్స్. చూడండి మాగిందా లేదా అని పరీక్ష చేసి గిచ్చి గిచ్చి పెట్టారు. ఇది జామ తోట అండి. ఇది ఈ ఆకు తలనొప్పి పెట్టుకుంటున్నాయా? ఆ ఆకు తైలా మాకు కట్ చేస్తున్నా కదా, కట్ చేస్తున్నా. తీసుకురా చూద్దాం తోట. అబ్బాయి అండి గుర్తు గుర్తు మాకు కూడా దిద్దురా. ఇది నాకు మాకి చిలక కొట్టి చూపిస్తా నీకు. చిన్న చిలక కొట్టినది ఇప్పుడే. చూడండి ఫ్రెండ్స్, చిలక కొట్టుడు కొడితే చిన్నదానా అనే సాంగ్ అయితే ఉంది కదండి. ఇక్కడైతే ఒక కోటింగ్ ఇచ్చింది చిలక గారు. చూడండి, మామూలు కోటింగ్ అయితే ఇవ్వలేదు. ఫుల్ అయితే తింటున్నాయండి జామకాయలు తోట. చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు జాంకాయలు బాగా కోసాడు. ఆడ పోయి మా ఎక్క చూడు ఫ్రెండ్స్, వల్లకి కోసుకుంటుంది జాంకాయలు. ఆడ మన ఓగురు ఉన్నదని. చాలా రోజుల తర్వాత తోటలోకి అయితే తెచ్చామండి మేము. దాదాపుగా మనం తోటకి ఎక్కి నెల అవుతుందండి. నెల రోజుల నుంచి అయితే ఇప్పుడైతే వచ్చాము తోటలోకి. తెలియదు తోట జామ తోట అని అంటున్నారు కానీ ఎక్కడ ఉన్నది కూడా తెలియదండి నాకైతే. 110 ఎకరాలు అంటండి. మేమైతే ఒక వల్ల మూలన అయితే ఉన్నాము తోటలో. అనిత, నువ్వు కోసుకున్నట్టు నీకేంగా. ఇదేందే ఇప్పుడు ఈ తోట ఏంది ఇప్పుడు కాసిన జాంకాయలు? వాళ్ళ కాలం జాంకాయలు కాసిదే. ఇష్టం వచ్చినప్పుడు కాయదు మే. దాని సీజన్ వచ్చినప్పుడే కాస్తుంది మహేం. కదే
చూపిస్తున్నాడండి మీకు. కడతం పట్టుకో. ఈ సీజన్ కూడా జామకాయలు ఉంటాయి మాకు వెళ్ళి అని. బా పిందెలు పోయాకరా రే సువాసు. అవి వద్దులే పోయే. ఇవి అన్ని పిందెలు వచ్చండి. కొడుకు అన్ని పిందెలు వచ్చండు. అబ్బా కొట్టినావు కదా జాంకాయతో. ఇప్పుడే ఇది అయితే చాలా తీపి ఉంటుంది చిలక కొట్టినది కాబట్టి. చిలక కొట్టిందే అంటే జిబ్బడాయి కొట్టినది ఇచ్చినావు నాకు. ఏమో జిబ్బడాయి కొట్టినది ఇచ్చినావు. ఇది బాగించు బాగా పోయే. అదంతా కట్టిపోయే మీకు మసికి. హాయ్ ఫ్రెండ్స్. చూడండి మా తోట అండి ఇది. మా రామాయణ తోట లేకైతే వచ్చేసామండి ఈరోజు మేమైతే. చూడు ఏ చూడండి అంతేనా భారీ మీద ప్రేమ ఉంటుంది కాబట్టి లావులో జంకాయలు డుమ్ముగాలకి డుమ్ము జంకాయలంట. ఇటు పోయింది చెట్టు. ఇంకా మా ఆయన ఉదయం నుంచి అంటున్నాడండి జామ తోట కాడ పంపరి జాంకాయలు మాగింటాయి పంపరి మే అని. కానీ తినడానికైతే ఇంట్లో అయితే ఏం లేవండి. అలాగైతే అదే నోటికి చిక్కం కట్టుకుని అలాగైతే ఉన్నాము. నోటికి చిక్కం అయితే తీసిండు మా ఆయన ఈరోజు అందరికి. చాలా పెద్ద తోట అండి. ఎకరం ఉంటుంది 2 ఎకరాలు ఉంటుంది. అది 3 ఎకరాలు అంటండి జామ తోట. చిలకలు కొట్టి 3 ఎకరాలు ఇప్పుడు కొట్టింది ఇది. వాడు చూడ ఎట్టచ్చుండవు. ఒక 5 కేలు కోసింటారులే. అవి పట్టుకొచ్చుకో చేతను. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మాయిలు అయితే చెట్టు అయితే ఎక్కిస్తున్నారండి. మా గిరిజనలో మా అమ్మాయిలకైతే చెట్లు ఎలా ఎక్కేది కూడా తెలుసండి. చిన్న వయసులోనే మా పిల్లలకి అన్ని నేర్పించారండి నేనైతే. చూడండి ఇలా చేత అయింది. చాలా అంటే చాలా పడింది టెంకాయ. చూడండి ఇట్లా మీకు కూడా టెంకాయ బాండం కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మనకైతే తెలియపరచండి. మీకు జూమ్ చేసి చూపిస్తున్నానండి అమ్మాయిని. జాగ్రత్త అనిత. అమ్మాయి మా అక్క బిడ్డ అండి. మా బావ అన్నీ నేర్పించాడు అమ్మాయికి. ఎందుకంటే అందరు ఆడపిల్లలని అమ్మాయి నా కొడుకులాగానే చూసుకోవాలని అన్నీ నేర్పించాడు. ప్రతి ఒక్క పని అయితే నేర్పించాడు అమ్మాయికి. తాటి చెట్టు ఎక్కుతుంది, టెంకాయ చెట్టు ఎక్కుతుంది, అన్ని విద్యలు నేర్పాడండి. లేదంటే ఏంటంటే చదువు అనేది కొంచెం తక్కువ అండి. చూడండి ఇట్లాంటి అమ్మాయిలు ఇట్లాంటి బిడ్డ ఉంటే చాలా వరకు అయితే జాగ్రత్త కాలు పోతాయి. మీ ముందరనే కళ్ళ ముందర ఎక్కింది, మీ కళ్ళ ముందరనే దిగింది. చూడండి ఫ్రెండ్స్, చూడండి బోండాలు అయితే కింద ఎలా ఉన్నాయో, కొబ్బరి బోండాలు.
అమ్మాయి అయితే బాయ్ పనిత బాయ్ చూడండి చాలా చక్కగా అయితే పైకి ఎక్కి చూడండి. మా ఈయన కూడా ఎక్కుతాడు, కాకపోతే ఆడికడిగానండి. ఈ తోటలోకి అయితే మా ఆయన చెట్లు బాగా ఎక్కి ఎక్కి బాగా నేర్చుకున్నాడు, కాలు బాగాలేకున్నా కానీ. ముందు అమ్మి తెచ్చిన అమ్మికి రామాయణ తాగినట్టుండే గీరుకుంటున్నాడు. మహి నువ్వు ఎక్కువ మహి, నీకు రాదు. ఇప్పుడు టెంకాయ చెట్టు ఎక్కింది అమ్మాయి అండి. వాళ్ళ మామ నోటి మీద చెవేసుకుంటా నా కోడలు చెట్టు ఎక్కుతారు, నాకు టెంకాయ నీళ్ళు ఆపుతారని. అమ్మికి ముందు కొట్టింది అమ్మికి కట్టి అమ్మికి అయ్యేది. తీసుకోమే తాగనంటే తాగ మేము అమ్మి లాస్ట్లో ఆగుతుంది కానీ. నువ్వు వణుకుతున్నావు కానీ ఇంకా అర్థమైంది కానీ. తెగిందా కొబ్బరి బాండం ఎట్టట్ట పట్టుకునేది ఒకసారి చూడు, నేర్చుకో. అట్ట కాదు, ఏళ్ళు మొత్తం బొండ మీద ఉంటాయి. చూడండి మా అన్న అయితే ఇది మనం మొన్న ఒక వీడియో చేసాం కానీ సరిగ్గా చేయలేదండి. అందుకైతే మళ్ళీ ఈరోజు వీడియోకి అయితే వచ్చాము కొబ్బరి తోటలకి. అట్లాంటి బిడ్డ ఒక బిడ్డనే చాలండి మనకైతే. అంతే కొడుకుతో సమానం చెట్లు ఎక్కేదానికి. ఇప్పుడు మన ఊళ్ళో తాటి చెట్టు ఎక్కి దిగితే 300 ఇస్తారు తెలిసినా. ఒక్క చెట్టు ఎక్కి దిగితే చాలు. అమ్మి కూలిపాటు ఒక చెట్టు ఎక్కి దిగింతే 300. చాలా రోజుల తర్వాత మా అన్న కాడికి వచ్చామండి. కానీ మా ఇదెందుకు రామన్న? కానీ నీ కుక్క నువ్వు ఆడంటే ఆయన ఉండాలా? రావణ్ కుక్కడువా? రావణ్ పిట్ట అని అడవిలో ఉంటుంది చూడు, అలాగా రేగన్ కుక్క. రేవణ్ కుక్కనా? రేవణ్ కుక్క తాగిన సువాస్ గడు తాగలేదండి కదా ఇప్పుడు. బాగుండే నీళ్ళు, బాగుండే. చూద్దాంరా, చాలా దండిగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఊగుతున్నాయి నీళ్ళు. స్టార్ ఫుల్ తెచ్చింటే బాగుండు. నిన్న నేను చూసిన మారినారంలో కొనుక్కున్నా. బా చల్లగా ఉన్నాయి కదా నీళ్ళు. ఎందుకంటే దీనికి నీళ్ళు ఉన్నాయి కాబట్టి అందుకు చల్లగా కూడా ఇవ్వాలి. నీళ్ళున్నాయి, చెట్లు కూడా అడ్డుకుండే, కొమ్మలకి కాయలకి కొమ్మలు అడ్డుకుండే. మీ బాబాయ్ చేయను అనుకున్నట్టున్నా. చూడండి ఫ్రెండ్స్, మనమైతే మన రామాయణ దగ్గరికి అయితే వచ్చామండి. వచ్చిన తర్వాత ఇక్కడ కొబ్బరి తోట, మాడి తోట, జామ తోట అయితే మీకైతే చూపించాను కదా. చాలా వరకు అయితే చూపించానండి. అంటే చాలా చూపించలేదండి మీకు. ఇంత 110 ఎకరాలు కూడా ఇంతే చూపించాను నేను. మన తోటలు అనేది ఇంతే చూపించాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటామండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.